అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ విలేజ్ వచ్చేసి బోర్లం క్యాంప్ మాకు అవుట్ రీచ్ గా ఉంటుంది. ఇక్కడ హౌసెస్ పాపులేషన్ వచ్చేసి 824 పాపులేషన్ ఉంటుంది. 210 హౌసెస్ ఉంటుంది. అయితే ఇక్కడ అనుకోకుండా సడన్ గా శనివారం రాత్రి ఒక ముగ్గురికి జ్వరం వచ్చింది. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే చికెన్ గున్యా పాజిటివ్ అని ఇవ్వడం జరిగింది. అయితే విలేజ్ లో మేము ప్రతి ఇంటిని సందర్శించడం జరిగింది. ప్రతి హౌస్ టు హౌస్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇండ్ల చుట్టూ పరిశీలించడం జరిగింది. ఇళ్లలో ఎవరికి ఫీవర్స్ ఉన్నాయా, మరి ఎలా ఉన్నారో కనుక్కోవడం జరిగింది. అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. మరి ఇక్కడ చుట్టుప్రక్కల పరిసరాలు కూడా శుభ్రంగానే ఉన్నాయి. క్లోరినేషన్ జరుగుతుంది. అనుకోకుండా జ్వరం రావడం వల్ల వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళవడం వల్ల పాజిటివ్ వచ్చింది. మరి హౌస్ టు హౌస్ విలేజ్లో మేము సందర్శించినప్పుడు ఇంకా కొందరికి మాత్రమే ఏదో ఒక 6-7 ఫీవర్ అని చెప్పడం జరిగింది. కానీ విలేజ్లో అంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అందరూ బాగున్నారు. మాకు తెలియగానే వెంటనే పిహెచ్సి నుంచి మేము సడన్గా వెంటనే స్పందించి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. హెల్త్ క్యాంప్లో టెస్ట్ చేయడం జరుగుతుంది, మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పేషెంట్ను అనారోగ్యంతో ఎవరైనా ఫీవర్ అని రాగానే మంచిగా పరిశీలించి వాళ్ళకి అవసరమైన మెడిసిన్ ఇచ్చి టెస్ట్ చేయడం జరుగుతుంది. మా గ్రామంలో విష జ్వరాలు ఒక 2-3 డేస్ నుంచి ఒక 4-5 వ్యక్తికి రావడం జరిగింది. వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో గత 2-3 రోజుల కింద చూపించుకున్నారు. దాని నుంచి నిన్న టెస్ట్ చేయగా, బ్లడ్ టెస్ట్ చేయగా ఓపెన్ అయింది. దాన్ని ఉద్దేశించుకొని విహెచ్ఆలు మన హాస్పిటల్ నుంచి తొందరగా హడావుడిగా వచ్చేసి అందరు క్యాంప్ పెట్టేసి బ్లడ్ టెస్టు, ట్యాబ్లెట్స్ వీళ్ళకి అందరికీ అవైలబుల్లో ఉంటూ సేవ చేస్తున్నారు. ఇక్కడ కొందరికి వచ్చింది, మరి ఎవరికి సోకకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇమీడియట్లీ వీళ్ళు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.